కోవా బన్ వివాదం ఏదైతే మొన్న మేడారంలో ఎవరో సమ్ యూట్యూబర్స్ జాతీయవాద హిందుత్వవాదానికి సంబంధించినట్టు యూట్యూబర్స్ అతన్ని బన్ అమ్మే అతన్ని అడగటం, నువ్వు ఇక్కడే ఎందుకు పెడుతున్నావు, మేడారం జాతరకు వచ్చి ముస్లిం ఎందుకు పెడుతున్నావు, ప్లస్ ఇక్కడ నువ్వు అందులో 10 రూపాయలకి ఎట్లా సాధ్యం అన్నటువంటి పాయింట్ రైజ్ చేయడం. దాని మీద అతను కాస్త ఇబ్బంది పడినటువంటి సందర్భంలో హిందుత్వవాదులందరూ అదిగో చూసారా వాళ్ళు ఎట్లాగా ఫీల్ అవుతున్నారు అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడం. దాని మీద ఒక్కసారిగా వామపక్ష ముస్లిం సంస్థలు ఒక్కటైంది, వాళ్ళందరూ కూడా ఒక్కటే, ఇదిగో ఒక సామాన్యుడి మీద మీ ప్రతాపం దుర్మార్గులారా అన్నటువంటి కోణంలో సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. కొన్ని షార్ట్స్ కూడా రిలీజ్ చేశారు, సెటారికల్గా అటాక్ చేస్తున్నారు. ఇది ఒకవైపు నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇద్దరు ప్రధానంగా స్పందించారు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళలో నెంబర్ 1 తెలుగుదేశం తరపున లోకేష్, మీకు జరిగినటువంటి అవమానానికి బాధపడుతున్నాను, మీరు చేస్తున్నటువంటిది ఆషామాషి కృషి కాదు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, మీ బన్ను నేను రుచి చూస్తాను అన్నటువంటిది ట్వీట్ చేయడం. ఇంకోవైపున సనాతన ధర్మ పరిరక్షణ పోరాట యోధుడిని అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు సరైంది కాదు, పేదవాడి మీద ఏంటి ఇదంతా అన్నటువంటి కోణంలో ఆయన ప్రొజెక్ట్ చేయడం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తద్వారా అతనికి ఎవరైతే కోవాబన్ అమ్ముకునేటటువంటి వాళ్ళకి మద్దతు ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు హిందుత్వవాదులు ఒకవైపున, హిందుత్వవాదులకు బీజేపీ సపోర్ట్ ఏం కనిపించలేదు, కానీ ఈ విషయంలో మాత్రం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటిది మాత్రం స్పష్టంగా కనిపించింది.